ఆ అమ్మాయిని అతి కిరాతకంగా అతను కనుక చంపకపోయి ఉంటే ఎలా ఈ కేసుని తప్పుదోవ పట్టించాలని ముందుగా ప్రిపేర్ చేసుకొని గ్యాస్ సిలిండర్ని లీక్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు ఇక్కడ దాకా. 10వ తరగతి చదువుతున్న పిల్లవాడు. అసలు ఎవరైనా ఆలోచిస్తారా ఆ విధంగా? ఎవరైనా ఊహిస్తారా నిజంగా 10వ తరగతి చదువుతున్న పిల్లవాడికి ఇంతటి నాలెడ్జ్ ఇలా చేయొచ్చు అని? అంటే సినిమాల ప్రభావమా, లేకపోతే బయట క్రైమ్ సీన్స్ చూస్తూ ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారో మనందరూ చూస్తున్నాం. నిజంగా ఆ పిల్లవాడు ఇంతటి దాష్టికానికి పాల్పడాలని ముందుగానే ఆలోచించి గ్యాస్ సిలిండర్ని డోర్ దగ్గర తీసుకొచ్చి అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ లీక్ చేసి ఫైర్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎవరన్నా ఆలోచించగలుగుతారా? నిజంగా ఇంత చిన్న వయసులో ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు అని అంటే అతని పెంపకం ఎలాంటిది అనేది ఒకసారి మనందరం ఆలోచించాలి. నిజంగా తల్లిదండ్రులు పిల్లవాడిని ఎలా పెంచాలో అలా పెంచకపోతే ఇలానే తయారవుతారు. ఒకసారి మీరందరూ ఆలోచించండి. ఈ మధ్యకాలంలో పిల్లలందరూ కూడా చిన్న చిన్న కేసుల కాడ నుంచి పెద్ద పెద్ద అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో కొన్ని ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా వాళ్ళని ఎవరు ప్రలోభ పెడుతున్నారు, లేకపోతే సమాజం ఏమన్నా వాళ్ళని అలా మార్చేస్తుందని అంటే చెప్పలేం. వాళ్ళని అసలు వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఇంకా రాకముందే వాళ్ళకి అసలు ఏం చేస్తున్నామో తెలియని సిచ్యువేషన్స్లో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నిజంగా సహస్ర పాప బిడ్డ ఎంత నరకయాతన పడిందంటే 20 కత్తిపోట్లు గొంతు దగ్గర పొడిచాడట. సుమారుగా 6-7 కత్తిపోట్లు ఇక్కడ పొడిచాడట. నిజంగా ఒకసారి ఆలోచించింది, ఆ పసికందు ఆ పసిబిడ్డ తన ప్రాణాలని కోల్పోయేటప్పుడు ఎంత నరక యాతనకు గురై ఉంటుందో. అయితే అది కూడా ఇలాంటి సిటీ నడిబొడ్డులో, హైదరాబాద్ లాంటి సిటీ నడిబొడ్డులో పోలీసులకి చాలా ఇబ్బంది కలిగించింది ఈ కేసు. అసలు ఎటు వెళ్తోంది, అసలు ఎందుకు చేశారు? ఒకవైపు తల్లిని అనుమానించారు, ఒకవైపు తండ్రిని అనుమానించారు. ఇలా అనేక రకాల అనుమానాలు వచ్చాయి. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఒక 10వ తరగతి పిల్లవాడు కేవలం దొంగతనానికి పాల్పడి 80,000 రూపాయలు నగదు చోరీ చేసే ఆ క్రమంలో అసలు ఇది ఎప్పటి నుంచి స్కెచ్ చేశాడు, దీన్ని ఎప్పటి నుంచి దీన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాడు? ప్రధానంగా ఆ బిడ్డ ఆ రోజు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడాన్ని ఎట్లా గమనించాడు? వచ్చాడు, పైకి ఎక్కాడు, జంప్ చేశాడు, ఇంట్లోకి వెళ్ళాడు, అనుకున్నది చేశాడు, అడ్డొచ్చింది కదా అని గొంతు నులిమి చంపేశాడు. ప్రాణాలతో బయటపెడితే తన ప్రాణానికే హాని వస్తుంది, తనకి డేంజర్ అవుతుందని కత్తిపోట్లు 20 పొడిచి మరీ చంపేశాడు ఆ అమ్మాయిని. సో ఇంతటి దాష్టికం ఈరోజు కూకట్పల్లిలో పోలీసుల ద్వారా ఛేదించబడింది. ప్రధానంగా ఇప్పటి వరకు మనం చాలా రకాల అనుమానాలతో ఉన్నాం. సో ఒకసారి లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్. సో లోపలికి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. రైట్, మీరు కూడా ఒకసారి కవర్ చేస్తారు. రైట్ రైట్ కొంచెం జరగండి సార్, కొంచెం జరగండి. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? చనిపోయిన అమ్మాయి వాళ్ళు 3 ఏళ్ల నుంచి. అమ్మాయి ఎట్లా ఉండేది? అమ్మాయి బాగానే ఉంటది, పాప మంచిదే, మంచిగా ఆడుకుంటది. మా దగ్గర ఆడుకున్న పిల్ల. ఆ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకుతూ ఉండేవాడు అని ఎప్పుడు చెప్పింది అమ్మాయి వాళ్ళ తల్లి? వాళ్ళ అమ్మగారు తల్లి చెప్పలే, ఈ రోజు ఎరికైంది మాకు. అంటుడు చూసిన వాళ్ళు అంటారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దూకేవాడు. అబ్బాయి అయినా ఇంకెంతమంది అబ్బాయిలైనా ఆడుతున్నప్పుడు అట్లా ఏం శిక్ష పడాలని కోరుకుంటాం? చెప్పండి. శిక్ష ఎంత డేంజర్ గా పడాలంటే నడి రోడ్డు పైన ఇవ్వాలండి. లోపల వాళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసాం బయటికి. కౌన్సిలింగ్ ఇచ్చేసినాం, ఇంకేం చేయాలంటే కాదు, వేరే వాళ్ళకి భయం కలగాలి అలాంటివి చేయాలంటే. కొనుక్కో అమ్మాయిలని కానీ ఎవరైనా, ఇప్పుడు ఇది హత్య కదా, దొంగతనం హత్య. అమ్మాయి గురించి అదైనా పర్వాలే, హత్య అయినా సరే దొంగతనం చేయాలని ఇట్లా మరి ఘోరం. ఎంత వాడు డేంజర్ రోడ్ అయితే అట్లా చంపుతాడు. మామూలు మనిషి అయితే 10th క్లాస్ అబ్బాయి, పెద్దోడు కూడా కాదు. మేమైతే పెద్దోళ్ళనే అనుకుంటున్నాం. పెద్దోళ్ళు ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చి, ముందు నుంచి అయితే మా బాబాయ్ రానియాడు. కానీ పేరెంట్స్ కూడా తప్పు ఉంటుంది. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, సెల్ ఫోన్ ఇవ్వద్దు, బుక్స్ చెక్ చేయాలి, బ్యాగులు చెక్ చేయాలి. ఇంట్లో కొంచెం సైకోగా ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి. మా బాబు పిచ్చోడు కాదు, మా బాబు పిచ్చి ఏమైనా కౌన్సిలింగ్ అంటే పిచ్చి కోసం కాదు, కొంచెం సైకోగా తయారవుతాయి. కొంతమంది ఎక్కువ నవ్వుతారు, కొంతమంది ఎక్కువ ఏడుస్తారు. పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. ఇంట్లో ఏం చేయండి అయితే వాడు అంత డేంజర్ గా చేయడు కదా. ఇంట్లో పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి కదా, బాబు ఎట్లుండు ఏంటని. ఏ పేరెంట్స్ కైనా అదే చెప్తున్నాం, ఫోన్స్ ఇవ్వద్దు, మాకు పనులు అయితే చాలు అని ఫోన్స్ ఇస్తున్నారు.
చూసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. కొంచెం ఓటీటీలో చూస్తే ఈ రోజు ఆ బాలికను హత్య చేశాడు. అంతే మరి అంతే కదా. అవి చూస్తే మరి వాడికి అట్లా రాయడం కూడా సంతోషం. ఎంత మొద్దు అయితే ఆడు చిన్న పిల్లల్లాగా రాసిండు వాడు. చిన్న పిల్లలు చదవరాని మొద్దు 10th క్లాస్ ఉన్నట్టు ఎట్లా రాసుకుంటారు? పోనీ ఆ రైటింగ్ అని అదనుకుంటా, వాడి చదువు కూడా లేదు కనీసం. మరి ఫోటో చూసినా నేను ఇప్పుడు వచ్చి చూసాను ఆ బాబు. మేము ఇంత ముందు ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు చూడలేదు. మరి ఆడు ఎంత డేంజర్ ఉన్న ఫోటోలో కూడా. మైనర్ బాబు కదమ్మా, ఎట్లా యాక్షన్ తీసుకుంటారు ఆయన మీద? వాళ్ళ కూడా కుటుంబం ఉంది, తల్లిదండ్రులు. ఈ రోజులలో చాలా జరుగుతున్నాయి పిల్లలతోని చాలా జరుగుతున్నాయి. ఏదో పాత రోజులు కాదు, ఇప్పుడు అన్ని ఫోన్లలో చూసి ఫోన్లు చూడొద్దు, చూసి ఇట్లా కావద్దని భయం పెట్టాలి పిల్లలకి. అంటే ఫోన్లు జోలికి వెళ్తే ఇలా శిక్షిస్తాము, ఇట్లా ఫోన్లు చెడుగా చూసి చెడుగా అయిపోతే ఇంత ఘోరంగా ఉంటుందా అని భయం కలగాలి. పిల్లలే కదా అని వదిలేస్తున్నందుకు పిల్లలందరూ ఇట్లానే చేస్తున్నారు. వాళ్ళని చూసి మేము భయపడాల్సి వస్తుంది సార్. మరి ఇంత చిన్న పిల్లాడు ఇంత దారుణం చేసిన దాని గురించి ఏం చెప్తారు? అతన్ని రాసుకొని అంటే ఎంత ముందు నుంచి ఎంత ప్లాన్ గా ఉంటే అలా రాసుకుంటా సార్. అలాంటి వాళ్ళని ఎమ్మటే స్పాట్ లో తీసేస్తేనే అందరు చూసేటట్టుగా శిక్ష చేస్తేనే స్పాట్ లో చేసేస్తే అందరు చూస్తా అంటేనే తగలబెట్టాలి అతన్ని. లేదంటవా వేస్ట్. మనం ఇంతగానో పోలీసులు ఇంత కష్టపడి కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అతను చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు కాబట్టి స్పాట్ లో చేస్తేనే మంచిగా ఉంటుంది సార్. స్పాట్ లో ఉరియడమే కరెక్ట్. లేదా పెట్రోల్ పోతే అమ్మాయి ఎంత ఘోరంగా చనిపోయిందో అతను కూడా అంత బాధ అనుభవించాలి. చిన్న పాప సార్. పాప ఎలా అయిందని మాకు అర్థం కావట్లేదు సార్. మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చిన్న పిల్లల దాంట్లో కూడా అలాంటి సైకో మెంటాలిటీ ఉందంటే ఎవరిని నమ్మాలి సార్? చిన్న బాబు 10వ తరగతి చదువుతున్నట్టు 15 సంవత్సరాల బాబు. అలాంటి పిల్లగాడు ఇంత దారుణానికి ఓడిగట్టిందంటే ఎట్లా ఆలోచించాలి సార్? కాబట్టి అవును, అభం శుభం తెలియని పాప. అసలు ఎటువంటి చిన్న పాప సార్. 10 సంవత్సరాలు అంటే ఏం తెలుసు సార్? ఏం తెలుస్తుంది చెప్పండి? 10 సంవత్సరాలు అంటే మరి ఘోరం సార్. ఆ అమ్మాయిని ఎలా ఏ రకంగా చంపారో అబ్బాయిని అలా రకంగా చంపుతానే. అసలు వాళ్ళు అప్పుడప్పుడు ఎవరెవరు ఇంటికి వస్తున్నారు అన్నది చెప్పాలా? కానీ మరి వాళ్ళు కూడా గెస్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా గెస్ట్ చేయలేదు. పాపను ఆ బాబు అలా చేస్తారని ఎవరు కూడా ఊహించరు. పెద్దవాళ్ళ జోలికి పెద్దవాళ్ళని ఆలోచన వస్తే తప్ప చిన్న బాబు అలా చేసిన డబ్బు తీసుకున్నావు సార్. డబ్బు తీసుకున్నాడు సపరేట్ పోవచ్చు కదా. మరి అమ్మాయిని ఎందుకు పడిచినావు? డాడీ అంటుందంట. ఎందుకు పడిచినావు? నువ్వు ఏ కారణంతో పడిచినావు? వాళ్ళు మాత్రం ఉంచొద్దు. వీళ్ళ అమ్మ కోసం ఎట్లుందా వాళ్ళ అమ్మ కోసం కూడా తెలియాలి. ఉంచొద్దు సార్, ఉంచొద్దు. మానవతావాదులు కొంచెం కనికరం చూపెట్టమని మాట్లాడతారు. వద్దు సార్, కనికరం ఉంచొద్దు. ఇవాళ ఈయన్ని చంపినమనుకో రేపు ఇంకోటి కూడా భయపడతాడు. కానీ చంపేసేయాలి. అంటే పిల్లలు ప్రధానంగా ఇలా తయారవడానికి కారణం ఏమనుకుంటారు? మా తల్లిదండ్రుల సోషల్ మీడియా లేకపోతే తల్లిదండ్రులు 4 రోజులు 5 రోజులు అయింది కదా సార్. మరి అడగాలనా లేదా? ఏంద్రా నువ్వు ఇలా ఉన్నావు? వాడు భయంతోనే ఉంటాడు కదా. భయంతోనే ఉంటాడు. ఆ పిల్లని చంపిడు కాబట్టి భయంతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అడగాలనా లేదా? అడగలేదు. తల్లిదండ్రులు కూడా చాలా తప్పు. అది కూడా ఉండొచ్చు సార్, అది కూడా ఉండొచ్చు. సైలెంట్ ఉండొచ్చు. మరి నా కొడుకు చేసిండు, మేము సైలెంట్ ఉంటాం అనుకున్నాం. నీ బిడ్డ నువ్వు కాపాడుకుంటున్నావు. యువతలో బిడ్డ పోనీయా? అమ్మ బతికి బయటపడితే అతని ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపిన ఆ పిల్లవాడు జరిగిన తర్వాత తల్లిదండ్రులు భయంతో చెప్పుండంటారా? భయంతో చెప్పిండా? భయంతో చెప్పలేదా? చెప్తే వీళ్ళు దాపెట్టిరా? అది కూడా బయటికి రావాలి సార్. తల్లిదండ్రులు కూడా మనం క్లాస్ వీక్తే అది కూడా బయటకు వస్తుంది. ఇన్ని రోజులు 5 రోజులు నువ్వు ఇట్లా చేసినావంటే అది తప్పు కదా సార్. ఏం లేదు, చంపేసేయాలి. అబ్బాయి కూడా తీసేసేయాలి సార్. మేము కోరుకునేది అది. ఏ చిన్నపిల్ల కదా, పెద్ద పిల్లనే ఏమన్నా? ఎంత బాగుంది అమ్మాయి. అమ్మాయిని చూస్తే లోకం అంతా ఏడుస్తున్నారు ఒక దిక్కు, బస్తీ అంతా. మరి ఎందుకు సార్ ఇంకా వద్దు? అబ్బాయిని తీసేసానే కోరుకుంటున్నాం మేము అందరం. ఇంకొకరికి భయం ఉంటుంది. వాడికి తెలియదా? మళ్ళీ ఎక్కడో పోలేదు, ఇంట్లోకే వెళ్ళిపోయిండు. బాబుని ఇట్లంటే అది గోడ కూడా ఎంతో చిన్నగా ఉంది. డాగు వచ్చింది కదా, డాగు ఎందుకు వెళ్ళలేదు అవతలకి? ఎందుకు వెళ్ళలేదు? మీరు అబ్బాయిని చూసారమ్మా ఎప్పుడైనా? మేము ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇల్లండి వస్తాం కానీ ఇప్పటివరకు చూడలేదు. ఆ బాబుని చూడలేదు. అండ్
ముఖ్యంగా ఇలాంటి చిన్న పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు, ఏమంటారు? ఎందుకంటే ఇంటి ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరు మన బిల్డింగ్ లో ఎంటర్ అవుతున్నారు, ఎవరు బిల్డింగ్ లో ఎంటర్ కావడం లేదు ఎక్కువ కేర్ తీసుకుంటున్నామా ఈ మధ్య మరి సీసీటీవీ కెమెరాలు పెట్టి ఉపయోగం ఏంది? ఎవరు ఎగురుతున్నారు, ఎవరు వస్తున్నారు అనేది తప్పు మొన్ననే మాట్లాడుకున్నాం. పని మొత్తం చేయించి పైన మాల్ చేయించాలి, కొంచెం డబ్బులు తక్కువన్నాయి, వచ్చినాక చేయిద్దామని మాట్లాడుకున్నాం మేము. ఇప్పుడు నెల 2 నెలల్లో పెట్టేస్తుంటాం మేము, అంతలోపే ఇలా జరిగింది. ఇప్పుడు సీసీ కెమెరా పెడితే ఓన్లీ దొంగ దొరికేవాడేమో, అంటే చేసిన వాడు దొరికేవాడేమో, పెట్టినా చేస్తున్నారు కదా, చెయ్యకుండా రియాక్షన్ గట్టిగా తీసుకోవాలి. ఏదో లోపల పెట్టేసినాం, కౌన్సిలింగ్ ఇచ్చినాం, వదిలేసినాం కాదండి. పిల్లల్ని పేరెంట్స్ తప్పేది. పేరెంట్స్ ఎట్లా ఉంటున్నాడు బాబు, ఇంట్లో ఏం చేస్తున్నాడు, ఫోన్లు ఇవ్వడము చాలా పెద్ద తప్పు అవుతుంది. ఎంత మొత్తుకున్నారు స్కూల్లో కానీ బయట ఎన్ని న్యూసెస్ వస్తున్నాయి, చిన్నపిల్లలు ఇట్లా చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు. మొన్న తల్లిని చంపింది 10th క్లాస్ అమ్మాయి, ఇంటర్ అమ్మాయి, అట్లా చాలా ఘోరంగా అవుతున్నారు పిల్లలు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే కాలనీలో ఉంటారా? ఇదే కాలనీలో ఉంటారు, పక్క కాలనీకి గల్లీలోకి వస్తారు. ఆడు కుందేలు పట్టుకొని తిరుగుతా ఉంటాడు. అబ్బాయి కుందేలు పట్టుకొని తిరుగుతాడు. అట్లా కుందేలు ఉంటుంది. వాళ్ళ అక్క చెల్లెలు కూడా వృత్తి మీరు చేసారు కానీ ఊరికెళ్ళే స్థానికులని కొంచెం మంచి వాళ్ళని అట్లా బదనాం చేయడం కూడా పద్ధతి కాదు. బాలుడిని ఎట్లా శిక్షించాలి, తల్లిదండ్రులను ఎట్లా హెచ్చరించాలి? అది మీరు మనం చేసింది ఏముండదు అండి. డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ సంస్థ వాళ్ళు చేయడం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇది ఒకటే అయ్యింది అని ఇప్పటి నుంచి ఇది చేసింది కాదు. ల్యాండ్ ఆర్డర్ ఇప్పటి నుంచి కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈరోజు దొరికిండు వాళ్ళని ఏం చేద్దామని అంటే మీరు మనం ఏం చేయలేము, అది పోలీస్ సంస్థ చేయాలి. ఇంకోసారి ఇట్లా చెయ్యకుండా ల్యాండ్ ఆర్డర్ని మీరు ఇది చేయాలి. ఇంకోసారి ఇట్లా చెయ్యకుండా కాపాడుకోవాల బాధ్యత వాళ్ళది ఉన్నది. కాబట్టి ఏనారా మనము ఒట్టిగానన్నా మీడియా వాళ్ళు కూడా పాపం అమాయకులను కూడా ఇంత ఇది చేయడం కూడా పద్ధతి కాదు. ఏదైనా చూసి ఇది చేయడం మంచిది కానీ పాపం వాళ్ళని కూడా నిందించి పిల్లాడు ఓటీటీలో చూసి అలవాటడే ఆ క్రైమ్ సీన్ తోటి ఈ మర్డర్ చేశాడు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయ్యో ఆ పిల్లోడు ఏదో చేసిండు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిందించడం పద్ధతి కాదు. ఎంతో వాళ్ళకు కూడా తెలిసిందో తెలియదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక్కరు చేసిన పని ఇది కాదు. ఇది చాలా ఏదో ఉంటుంది, ఇందులో ఎంతో మంది ఉండొచ్చు. దాంట్లో ఒక్కరితో అయితే ఈ పని చేసే సాధ్యం అయితే కాదు. ఇవాళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఉండొచ్చు, అది నేను అనుకుంటున్నాను. చిన్న పిల్లోడు ఆ ఫోటో చూసి చెప్పొచ్చు, ఆ పిల్లోని ఒక్కరితో మాత్రము ఇంత దారుణంగా చేయడం అది కాదు. అంటే కుటుంబ సభ్యులే ఉండొచ్చా, ఫ్రెండ్స్ ఉండొచ్చు? అది మనం ఏం చెప్పలేమా అండి. ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు, కానీ ఒకరి వాళ్ళతో అయితే కాదు. వాళ్ళ ఇంటర్వ్యూషన్ లో తెలుస్తుంది అసలు ఏంది అని చెప్పేసి. పోలీసులకు మీ కాలనీ వాసులు అందరూ సహకరించారు? సహకరించారు, అందరూ సహకరించారు. ఇలాంటి వ్యక్తి పనిచేస్తే ఎవరు సహకరించారండి? ప్రతి ఒక్కరు రాత్రి పూట నిద్ర లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ దొరకాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలియదండి మనకంతా. ఈ రోజు బాబు అంటే ఇక్కడ సందర్భం వాళ్ళు కూడా స్థానికులు కాదు, బయట నుంచి వచ్చి రెంట్కుండటోళ్ళే వాళ్ళంతా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ పిల్లగాడమ్మా ఎంత కుక్కడపల్లి మొత్తము ఏంది అది గంజాయి గ్యాంగ్ అని పెట్టారు సార్. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక కార్పొరేటర్ గారు ఉంటారు. ఇక్కడ మంచి ఇది సార్. ఇక్కడ ఇదేమి స్లమ్ ఏరియా కాదు కదా, ఒక సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ అంతా జనాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఆ పక్కన బాబు వచ్చింది అందరికి తెలుసు, ఇక్కడే ఉన్నాడు పక్కనే ఉన్నాడని తెలుసు, కానీ ఎవరనే తెలియదు. కానీ ఈరోజు తెలిసింది. కానీ ఆ బాబుని ఏంటంటే ఇప్పుడు మైనర్ కాదని మీరు అంటున్నారు, తీసుకెళ్ళి సేఫ్టీగా పెట్టారు. ఇప్పుడు పక్కన కూడా ఏంటి వాడిని ఏం చేయలేదు కదా మనం కూడా చేద్దామనే పిల్లలకి వస్తుంది. అదేం చేయాలంటే మీరు అక్కడ ఎంబడి తీసుకొచ్చేసి ఒక పెట్రోల్ బస్ తగలు పెడితే సార్ అప్పుడు కష్టాలు వేరే సార్. అప్పుడు ఏంటంటే ఒక తప్పు చేస్తే వాళ్ళకి ఒక శిక్ష అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు పిల్లలు అంతా ఖరాబ్ అయిపోయింది ఈ సినిమాలని ఫోన్లు చూసి. అది చట్టం కూడా కొంచెం స్పీడ్ గా చేస్తే కదా సార్ వెనక పిల్లలకి భయం అనేది ఉండేది. అదే సార్ మేము అంటుంది. ఇప్పుడు మార్చాలి చట్టాలు కూడా ఉన్న సిచ్యువేషన్ బట్టి సార్ కొంచెం మీరు కూడా ఎమ్మెల్యే
ఇప్పుడు ఎమ్మెల్యే ఏది ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొంచెం ఏంటంటే చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా పరిగెత్తుతుందో ఆ కేసులు కూడా అట్లా పరిగెత్తు 10 రోజుల్లో 1 నెలలో చేసేయాలి. వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి చదివి ఎన్ని అవసరమో సార్. శిక్షించిన వాళ్ళకి శిక్షిస్తే వెనకాలన్నా జాగ్రత్త పడతారు కదా. వాళ్ళ తల్లి ఏం కోరుకుంది సార్, నా బిడ్డకు జరిగినా కానీ వేరే బిడ్డకు జరగొద్దండి. ఇప్పుడు అందరం అదే కోరుకుంటున్నాం. అంటే ఎలాంటి శిక్ష ఖరారు చేస్తే మీరు? ఎలాంటి శిక్ష అంటే సార్, ఇప్పుడు ఆ బాబు చేసిన చిన్న తప్పు కాదు కదా, ఆ బాబుకు తగిన శిక్ష ఇక్కడ ఈ కోర్టులో ఆయన మేమేం చిన్నపరచట్లేదు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద రకమైన తీసుకొని ఎవరొకరు ఆ బాబుకి అక్కడే శిక్ష అయ్యండి. ఏదైనా వేస్తే ఏంటంటే పక్కన భయం ఉంటుంది, అరే ఇట్లా చేస్తున్నారు మనం చేయొద్దురని. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసారు, మాకు కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కొన్ని ఏదో పైసలు పెడతారు వచ్చేస్తారు, అదేముందులే అనుకుంటున్నారు జనాలు. అట్లా ఒక్క పాపే కదా సార్, చాలా మంది అట్లాగే బలవుతున్నారు కదా. ఎవరికి మనకి న్యాయం జరుగుతుందో జరగట్లేదు. చిన్న పాప సార్, ఆ పాపను ఫోటోలో చూస్తే కూడా ఒకసారి ఒక కేంద్రీయ విద్యాలయ పాప చదువుతుందంటే ఆ పాప ఎంత తెలివి కలదో మీరు అర్థం చేసుకోండి. చాలా మంచిది. మా పాప ట్యూషన్ పాపకి ట్యూషన్ చెప్తున్నాయి ఇక్కడ. పాప అమ్మాయికి వస్తుండే ట్యూషన్కి, చాలా క్లెవర్ స్టూడెంట్ ఉండే. సో చాలా మంచిది. మా పాప అయితే పరిశాన్ అయిపోయింది, ఈ పాప ఇట్లా కావడం కానీ ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ శిక్ష చేయడము చాలా మంచిది సార్. అది మీ మీడియా ద్వారానే పోలీస్ ల్యాండ్ ఆర్డర్కి ఇన్ఫార్మ్ చేయాలా, ఎందుకంటే ఇంకోటి చేయడానికి కూడా భయపడాలి. అలాంటి ఇది ఇవ్వాలా. ఇంతకుముందు కదా అప్పుడు సజ్జనార్ కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసిండు, అదే విధంగా ఇమీడియట్లీ శిక్ష చేయాలా. అప్పుడు ఇంకోసారి చేయడానికి మైనర్ లేదు, మైనర్ పెద్ద చేసిండు కదా, మైనర్ బాలుడే కానీ అన్ని రాసుకొని చేసిండు, ఏ టైం రాసుకొని చేసిండు. మైనర్ అమ్మాయిని అట్లా చేయడానికి కూడా వెంకటేందండి. ఇమ్మీడియట్లీ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలా అంతే. ఇంకోసారి వేరే చెయ్యడానికి భయపడాలి. మైనర్ అనే చట్టాన్ని తీసేయాలి, మైనర్ అనే చట్టాన్ని తీసేయాలి ఫస్ట్. ఇంకోసారి భయపడాలి. అయితే ఆ పిల్లవాడు ఒకవేళ తనని చంపడం కోసం వేసుకున్న ప్లాన్ మనం చూస్తే గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మరి చంపేయాలని ఒకటి నిర్ణయం తీసుకొని వచ్చాడు ఇక్కడికి అని తెలుస్తుంది. అంటే పిల్లలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చెడిపోతున్నారు అనుకుంటారా? ఎలా పిల్లలు అవి చూసి కొంతమంది చాలా మంది మంచిగా మైనరే కదా, మనం ఏం చేయలేరులే, మైనర్ మళ్ళీ వదిలిపెడతారులే, మనం స్టేట్ కూర్చోలే అన్న ఆలోచన పిల్లగాడు ఆ అమ్మాయిని మంచి క్లేవర్ స్టూడెంట్ని మంచి చదువుకునే అమ్మాయిని హతమార్చి ఎంత చేసిండ్రు. ఆ అమ్మాయి చచ్చిపోయి తల్లిదండ్రులకు ఎంత ఆవేదన అంటే అంత ఆవేదన. వాళ్ళకు అసలు ఆ అమ్మాయి బాబు అంటే అమ్మ పోలీసుల కోణం 100 రకాలుగా ఆలోచిస్తారు. కేసు ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఒక కేసు అనేది సొల్యూషన్ వస్తుంది. తల్లిని చంపేసిన కూతురు చూసాం, బిడ్డలు చంపేస్తున్న తల్లిదండ్రులు చూస్తున్నాం. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఆబ్వియస్ గా ప్రతి ఒక్కరూ ఆలోచించడం తప్పులేదు, కానీ పోలీసుల కోణం కూడా ఒకటి ఉంటుంది కాబట్టి అనుమానిస్తారు తప్ప కాదనట్లేదు. కానీ వాళ్ళు పిల్లల వల్ల ఎందుకు ఇంట్లో ఎందుకున్నారంటే వాళ్ళు పిల్ల సేఫ్టీ ఉంటుందని ఉన్నారు. ఎందుకంటే ఓనర్ గారు మంచివారు, ఎవరిని రానిడు ఆడపిల్ల అని వాళ్ళు చాలా ముందు జాగ్రత్తలతోటే ఉన్నారు. కానీ ఇట్లా జరిగిద్దని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు సేఫ్టీగా లేకపోతే ఇంట్లో వాళ్ళు రెంట్ పెంచినా కానీ ఇంట్లోనే ఉన్నారంట వాళ్ళు ఓనర్స్ చెప్తున్నారు. ఎందుకున్నారు? ఒక పాప సేఫ్టీ కోసం వాళ్ళు ఉన్నారు సార్. ఆమె పాప అయినా కానీ ఏమంటుందంటే పక్క పిల్లలు జరగొద్దు అంటుంది. అలాంటి విషయం పక్క జరగొద్దు అంటుంది. నా పిల్ల పోయినా పక్కలో జరగదు అంటుంది. అలాంటప్పుడు ఈ న్యాయాలు కోర్టులు కూడా సార్ కొంచెం స్పీడ్ గా ఆలోచించి ఒక 10 రోజులు 1 నెలలో డిసైడ్ చేయండి సార్. మొన్న కుద్బలాపూర్ లో జరిగింది, వాళ్ళ అమ్మని పాప చంపేసింది. అది ఇంతవరకు అట్లాగే ఉండిపోయింది, ఉందా లేదా? అలాంటప్పుడు ఆ బాబు పాపను కూడా ఏదో ఒకటి చేస్తే ఈ రోజు వేరే వాళ్ళు భయపడేవాళ్ళు కదా సార్. వాళ్ళ అమ్మని చంపినా కానీ తల్లని చంపినా నేను చేయలేకపోయారు వాళ్ళు, ఎక్కడో తీసుకెళ్లి పెట్టారు వాళ్ళు. అప్పుడు సమాజానికి ఏం తెలుస్తుంది సార్ అట్లా? అది అయితే ఈ మధ్య కాలంలో పని కూడా పనిచేసి పిల్లలు కావాలి ఉన్నారు. నిన్న మొన్న ఇప్పుడు ఈ ఏరియాలో పిల్లలు కావాలి. ఈ అక్కకు బిడ్డ ఇంటికాడ ఉంటే సపరేట్ ఏమో ఇంటికాడనే ఉంటాను. ఇప్పుడు ఆడపిల్లలు కావాలి, తల్లిదండ్రులు ఉండే కాడికి వచ్చింది పరిస్థితి సార్. ఈ మధ్యకాలంలో 14-15 సంవత్సరాల
పిల్లలు కూడా రౌడీజానికి పాల్పడడం, గొడవలకు వెళ్ళడం, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకపోవడం ఇలాంటి రిపీటెడ్ గా చూస్తూ ఉన్నాం కదా. సో దీనికి బాధ్యత ఎవరు వహించాలంటారంటే తల్లిదండ్రుల బాధ్యత వహించాలా, గురువుల బాధ్యత వహించాలా, చదువు చెప్పే వాళ్ళ ఎవరు అసలు? తల్లిదండ్రి ఫస్ట్ తల్లిదండ్రులు వహించాలి. తల్లిదండ్రి కొడుకు లక్షణాలు ఏమున్నాయి, బిడ్డ లక్షణాలు ఉన్నాయి, బిడ్డ అయినా లేదు కొడుకైనా లేదు, వాళ్ళ లక్షణాలు ఏమున్నాయి మొదలు వాళ్ళని చూసుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులు చూసుకోవాలి. తల్లిదండ్రుల భయంతో గురువులు ఏం చేస్తారండి, గురువులు ఏం చేస్తారు, చదువు చెప్తారు తోలుతారు. తల్లిదండ్రులకే కదా బాధ్యత, కన్న తల్లిదండ్రులకే కదా బాధ్యత. క్రమశిక్షణ పెట్టాల్సిన తల్లిదండ్రులు ఇప్పుడు గురువుకు పోతాం, పొద్దున 9 గంటలకు పోతాం, సాయంత్రం 4 గంటలకు వస్తాం. వాడు టీచర్ ఏడు ఉంటాడు, 10 మందిలో వాడొకడు. మనం ఏం చేయలేదు కదా, గురువు ఏం చేయలేడు కదా. తల్లిదండ్రి మనం పొద్దున్న తిండి పెట్టాలి, మనం ఏం చేయలేకపోతాం, గురువు ఏం చేస్తాడండి. అసలు వాళ్ళ తల్లిదండ్రుల మీద అసలు మామూలుగా ఇప్పుడు చూస్తే మనం వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది సమాజంలో? సమాజంలో తల్లిదండ్రులు పడుతుంది కానీ ఇప్పుడు వాళ్ళని ఏమంటాం, మనం కూడా ఏం అనలేం కదా. ఇవి చేసిన పిల్లగాడు చేసిన దానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళు మంచిగా కావచ్చు చెడే కావచ్చు, వాళ్ళ తత్వం వేసుకుంటుందో మనకు తెలియదు. మంచి తల్లిదండ్రుల కడుపులో కూడా ఇచ్చిన కొడుకులు ఇటువంటి నా కొడుకులు పుడతారని ఉంటారు. మంచిగానే ఉంటున్నారు వాళ్ళు. బయట ఇప్పుడు ఏంటంటే ఫోన్లు వచ్చినాయి సార్. ఇప్పుడు ఆ ఫోన్ల వల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చూస్తున్నారో మనకు తెలియదు. పొద్దాక తల్లిదండ్రులు కూడా కాసుకొని ఉండలేము కదా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నడవాల్సి, ఇప్పుడు సమాజంలో ఏమి రావాలంటే సార్ వాడు ఎమ్మడే శిక్షిస్తే పక్కన వాళ్ళు భయపడతారు. అదైతే పక్క సార్. ఎందుకంటే మన తల్లిదండ్రులు మంచిగానే మా పిల్లలు మంచోళ్ళని అనుకుంటున్నాం మేము, కానీ ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు, మగ పిల్లలు ఎట్లా ఉన్నారు ఒకళ్ళని కాదు. ఇప్పుడు ఈ మధ్య హాస్టల్ ఎక్కువైంది సార్. హాస్టల్ ఇళ్లలో హాస్టల్ ఇస్తున్నారు. అసలు ఎంత ఘోరంగా అంటే మేము తలకాయ ఉంచుకోబోతున్నాం. వాళ్ళకి అసలు భయం అనేది ఉండట్లా. అంటే పోలీసులు సైతం అసలు కన్ఫ్యూజన్ లో పెట్టేసిన కేసు అసలు ఎట్టు జరిగింది, ఏం జరిగింది. మామూలుగా పెద్ద పెద్ద నేరస్తులు కూడా ఎక్కడో చిన్న క్లూ వదులుతారు, కానీ ఇంత చిన్న పిల్లవాడు ఇంత చిన్న వయసులో ఈ క్రైమ్ బాగా అలవాటు పడ్డ వ్యక్తిలాగా చాలా చాకచక్యంగా చేయడాన్ని ఎలా భావిస్తున్నారు? 10 మందిని హత్య చేసినవాడు కూడా ఇంత క్రమశిక్షణగా లేడు తెలుసా, అంత ఉన్నాడు. ఒకటైతే కరెక్ట్ సార్. ఈ పక్కన జనాలు అందరూ ఏమన్నారంటే బిల్డింగ్ పక్కనే ఉన్నాడు, ఎటు పోలేదు, కాకపోతే కుక్క పైకి వెళ్ళింది కానీ అవతలకి ఎందుకు వెళ్ళలేదో మనకు తెలియదు. అంటే మామూలుగా ఒక హత్య చేసిన అతను కదా, ఇంత వాసన వస్తుంది కదా దూకినందుకు, మరి ఎందుకు దూకలేదు అంటే డాగ్ పైకి వెళ్ళింది కదా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు డాగ్ అనే దాని మీద చాలా మందికి నమ్మకం ఉంటది. ఆ మనిషి ఇప్పుడు ఇంటి ఓనర్ అన్నారు, ఇంటి ఓనర్ లాక్ రావాలి పోయి చెప్తా ఒక మాట, లేదంటే మధ్యలో అతను అన్నారు, మధ్య అతను లాక్ రావాలి, కానీ ఎందుకు డాగ్ పని చేయలేదని ఒక ఆలోచన సార్ మాకు. రైట్. ఇప్పుడు చాలా వరకు సోకాల్డ్ మానవతావాదులు ఎవరైతే కొంతమంది ఉంటారో ఈ బిడ్డ మీద కన్సర్న్ చూపెట్టండి, కొంచెం చూసి అంటే కొంతమంది జాలి పడండి ఇలా మాట్లాడతారు కదా. అసలు మీరేమనుకుంటున్నారు అలా స్పందించే వాళ్ళకి ఈ కేసులో? ఇప్పుడు ఎవరైనా కొంతమంది అంటే ఎలా చెప్పాలంటే లైక్ కొంతమంది మానవతావాదులు అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత పెద్ద నేరస్తున్నైనా కూడా కొంచెం క్షమించండి, క్షమాభిక్ష అని మాట్లాడతారు సార్. కొన్ని తెలిసి తెలియక అవుతాయి అవి వేరే. ఈ బాబు లెటర్ రాసుకొని ఇట్లా చెయ్యాలని చెప్పేసి ఇప్పుడు ఇటు నుంచి వచ్చే అవకాశం అయితే లేదు. అది అర్థమైపోయింది మనకి. ఇంటి ఓనర్ రానీడు అనేది. ఇంటి ఓనర్ ఉన్నా లేకపోయినా ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆ పని చేయడానికి కాసుకొని ఉన్నాడు అనమాట. ఆ పాప ఇంట్లో ఉంది, అతను చూసుకో, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటారంట కూడా. ఆ పాప ఇంట్లో ఉంది, అతను తెలిసిపోయింది. ఆ పాప ఇంట్లో ఆ పాప ఇంట్లో తెలుసుకొని అతను వచ్చిండు. ఇప్పుడు అక్కడ బాగా పరిశ్రమ ఎవరికి వినిపించే అవకాశం అయితే లేదు. అది అంతా తెలిసిన వాళ్ళు చేశారని అందరూ అంటున్నారు, కానీ ఇప్పుడు జరిగింది కూడా అదే. ఆ బాబు చిన్నోడో పెద్దోడని కాదు, చేసింది ఏంది పక్కా చేసాడు. ఇంకొకటి ఏంటంటే గ్యాస్ కూడా ఇప్పుదాం అనుకున్నాడంట. గ్యాస్ ఇప్పలేదు, ఎందుకు ఇప్పలేదో మనకు తెలియదు. ఒకవేళ ఎవరన్నా వస్తారని భయపడి వెళ్ళిపోయిందా ఏమైందో తెలియదు. కానీ ఆడికి ఏంటంటే ఆ పాప చనిపోయిందా లేదని ఒక డౌట్ ఉంది. నేను వెళ్ళిపోయినాకైనా లేచి వచ్చిద్దా అనే డౌట్ తోటి వాడు గడి పెట్టేసి వెళ్ళిపోయాడు బయట. అంత కిరాతం పడిసిన వాడి డౌట్, మనిషి ఇంకా చచ్చిపోకుండా బతుకుందేమో, మళ్ళీ బయటకు వస్తుందేమో, నామేం చెప్తుందేమోనని బయట గడి పెట్టేసి వెళ్ళిపోయాడు. అది అసలు అది అందరూ ఊహించింది కూడా అదే, అవతలకే దూకుంటాడని ఫస్ట్ మీడియా వాళ్ళు కూడా చూపించారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళొచ్చు అని TV9 వాళ్ళు ఎవరో కానీ చూపించారు అక్కడ. అదే అప్పుడు కొంతమంది మాకు కూడా తెలిసింది అయితే, కానీ ఇంటి ఓనర్ ఈ ఏరియాకి వచ్చే అంత ధైర్యం ఎవరికి లేదని అందరికి అర్థమైపోయింది. వాళ్ళని అనటం కూడా మనం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంటి ఓనర్ అంటే వీళ్ళు ఒక్కలే కాదు, ఎంతో మంది ఇంటి ఓనర్స్ ఉన్నారు. మంచోళ్ళు చెడోళ్ళు అందరు ఉన్నా కానీ వీళ్ళ ఆధారం చేసుకొని పాపనామా రెంట్ ఎక్కువైనా కానీ పెట్టుకుందంటే పాపకు సేఫ్టీ ఉంటుందనే పెట్టుకుంది. అది
ఏంటంటే ఈ మనం ఏమంటే ఏదైనా ముందు నుంచి చూస్తాం కదా, ఆడు వెనక నుంచి వచ్చి ఇది చేసేసిండు అనమాట. అది సో చూసారు కదా, ప్రస్తుతానికైతే మనం ఇక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇంట్లోనే ఉన్నాం అనమాట. పైకి వెళ్ళకూడని రిస్ట్రిక్షన్స్ వల్ల వెళ్ళట్లేదు. కానీ నిజంగా చెప్పాలంటే అసలు ఇలాంటి సంఘటన కూడా జరుగుతుందని కానీ కల్లో కూడా ఎవరు ఊహించరు. ఎందుకంటే ఒక మైనర్ బాలిక చదువుకుంటున్న బాలిక, ఒక 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అతి కిరాతకంగా ఆ అమ్మాయిని హతమార్చి, అంటే తనని ఫస్టే గొంతు నులిమి చంపేశాడు. చంపిన తర్వాత ఏంటి, తను ఎక్కడ బ్రతికి బయటికి వెళ్ళి తన చెప్తుందేమో అన్న ఉద్దేశంతో అతి కిరాతకంగా, ఇంత దారుణంగా. సో ఒకసారి మనం చూస్తే బయట చాలా వరకు సో ఇక్కడ చాలా వరకు స్థానికులు ఉన్నారు. ఒకసారి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానికులు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎలా స్పందిస్తారనేది ఒకసారి స్థానికులతో మాట్లాడదాం. సార్ మీరు ఇక్కడ స్థానికులేనా అండి? కాదు, ఓకే సార్ మీకు స్థానికులేనా అండి? పక్కనే ఉంటారు కదా ఇక్కడ వేరే గల్లీలో. ఓకే ఓకే. ఈ ఇన్సిడెంట్ని ఎలా చూస్తున్నారు మీరు? చాలా ఇది చెప్పలేని పరిస్థితి. చిన్న అబ్బాయి ఇట్లా చేసిండంటే ఎవరు ఊహించలేరు, కానీ ఇలా చేయడం ఏదైనా తప్పు. వారం నుంచి తెలియకుండా పక్కన నుంచి దింకుండంటే చాలా అది ఉంది మాకు. మేము ఇంతవరకు అలాంటి చూడలేము. ఇలాంటి వాళ్ళకు చాలా గట్టి శిక్ష వేయాలి. ఎంతో డెవలప్డ్ గ్రేటర్ హైదరాబాద్లో, అది కూడా కూకట్పల్లి లాంటి ఒక వెల్ నోన్ ప్లేస్, ఈ ఏరియాలో ఇలాంటి ఘటన అసలు జరగడం అనేది అంటే ఊహాజనకంగా ఉంది. రైట్. అంటే పిల్లలు ప్రధానంగా ఈ ఏరియాలో ఎలా ఉంటారు మామూలుగా అసలు? అంటే ఈ ఏరియాలో బాగానే ఉంటారు పిల్లలు, కానీ ఈ పిల్లగాడు ఇలా చేసిండంటే మేమే నమ్మలేకపోతున్నాం. ఇట్లా అంతే మనకు